భాగము వివరించవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు రెవరెండ్ ఈ మండరావు గారు. బ్రదర్, దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా యొక్క టైటిల్ జోబ్ డాటర్స్, ఏబు కుమార్తెలు. వాళ్ళకి ఒక టైటిల్ దేవుడే ఇచ్చేశారు. ఏబు కుమార్తెలంతా సౌందర్యవంతులు భూమి మీద లేరట. జోబ్ డాటర్స్. జోబు గ్రంథము అసలు ఒక సువాసన భరితం. నేను ఒకటి చెప్పాలనుకున్నాను, ఏంటంటే యోబు యొక్క స్నేహితుల గురించి చెప్పాలనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాళ్ళ డాటర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సో ఈరోజు మనము వారి కుమార్తెల గురించి అమూల్యమైన సంగతులు నేర్చుకుందాం. నిజంగా జోబు యొక్క పుస్తకము, యోబు గ్రంథము సువాసన భరితం. అసలు ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? నేను లాస్ట్ టైం చెప్పి ఉన్నాను మీకు, మోషే రాసి ఉండవచ్చు. కొన్ని పుస్తకాలు మనకి డైరెక్ట్ గా రాసిలేవు, కానీ మోషే రాసి ఉండవచ్చు. కానీ ఇంకొకటి చూస్తే ఏబే రాసి ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది. రండి నాతో పాటు కలిసి చదువుకుందాము. 19వ అధ్యాయము, ఏబు గ్రంథం 19వ అధ్యాయము. ఏబు రాసినట్లు ఒక ఆనవాలు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏబు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము. 23వ వచనము. నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. ఆయన మాటలు రాయబడాలని ఆయన ఎంతో కోరుచున్నాడు. అవి ఎలా రాయబడాలంటే ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి, అంటే శాశ్వతంగా ఉండిపోయినట్లుగా ఎవరైనా రాయాలి అని ఆయన కోరుకొంచున్నారట. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. 31, 35 కూడా ఏబు గ్రంథము 31, 35. 31వ అధ్యాయము 35వ వచనం. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, ఇదిగో నా చేవ్రాలు గుర్తు. అంటే ఈ మాట చూస్తుంటే ఆయన రాసి ఉండవచ్చు అని కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా బైబిల్ పండితులు ఏమంటారంటే, బహుశా సొలొమోను కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడు కొన్ని ఎత్తి రాసి ఉండవచ్చు అని కూడా అంటారు. బట్ ఎవరు ఏది అయినప్పటికీ వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. 112వ కీర్తన నేను ఎందుకు చదివించానంటే, ఇది అచ్చు ఏబుని సూచిస్తుంది, ఏబు జీవితాన్ని సూచిస్తుంది. మరొకసారి మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు జోబు గారు. తర్వాత వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వాని సంతతి అంటే కుమార్తెల గురించి ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి కుమారుల పేర్లు వ్రాయబడలేదు, కానీ ఇక్కడ కుమార్తెల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత ఆ విషయం. భార్య పేరు రాయబడలేదు, అంతకు ముందు పుట్టినటువంటి 10 మంది పిల్లలు పేర్లు రాయబడలేదు. రెండవసారి మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు కదా, వారి పేర్లు, మగపిల్లల పేర్లు రాయబడలేదు. ఓన్లీ 3 పేర్లు మాత్రమే అందగత్తెలు అని రాయబడిందంటే పరిశుద్ధాత్మనికి ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉండవాలి. అది ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. తర్వాత జోబు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, ఏబు గురించి కొన్ని మాటలు మనం చూసుకుని కుమార్తెల దగ్గరికి వెళదాము. ఏబు గ్రంథము 12:3. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన యోబు. నిజంగా ఎంత ధన్యత అండి, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరాలు పొందుకుంటాడట. ఎంత గొప్ప భాగ్యము మనకు కూడా. చాలా మందిలో మనం అందరము దేవునికి మొరపెట్టే వాళ్ళమే. అనేక సార్లు మనము జవాబులు పొందుకున్న వారమే. ఏబు కూడా అంటున్నాడు, దేవునికి మొరపెట్టి జవాబులు పొందుకున్నాడట.
ఎంత భక్తి గలవాడు. ఏబు గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. మనందరికీ తెలిసిందే. అందరికీ సుపరిచితమైనటువంటి గ్రంథమే. తర్వాత ఇంకొక మాట, ఇంపార్టెంట్ అయిన మాటలు, కొన్ని మాటలు మాత్రమే ఏబు గురించి చూసుకుని మనం ముందుకెళ్దాము. 9వ అధ్యాయం 33వ వచనంలో మా ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తి ఉంటే బాగుండని అనుకుంటున్నాడు. 9వ అధ్యాయము 33వ వచనం. అదే మాట పౌలు గారు మనకి తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతి, 2వ తిమోతి, మొదటి తిమోతి 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకి మధ్యవర్తి ఒకడు ఉంటే బాగుండు అన్న మాటకి మొదటి తిమోతి 2వ అధ్యాయము, ఇది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని తిమోతికి చెప్తూ పౌలు గారు కూడా మధ్యవర్తి యేసు ప్రభు అని చెప్తున్నారు. ఇంకా యేసు ప్రభు గురించి కూడా ప్రవచన వాక్యంగా ఏబు చెప్తున్నట్లు కూడా మనకి ఏబు గ్రంథంలో మనం చూస్తాము. యేసు ప్రభు గురించి ఇంకా ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్పారంటే, ఏబు గురించి ఏబు సృష్టి గురించి అది మనము చూసుకున్నట్లయితే 2-3 వచనాలు చూసుకుని మనం ముందుకు వెళదాము. 26వ అధ్యాయము 25వ అధ్యాయంలో కూడా నక్షత్రాల గురించి చెప్పారు, సూర్యచంద్రుల గురించి చెప్పారు, భూమి గురించి చెప్పారు, నీరు గురించి చెప్పారు. ఇవన్నీ కూడా సైంటిస్టులు చెప్పక ముందే ఈయన ఎప్పుడో చెప్పేశారు అన్నమాట. ఈ భూమి ఇలా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది, శూన్యంలో వేలాడదీయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడో సైంటిస్టులకు తెలియక ముందే ఈయన చెప్పేశారు అనమాట. 25వ అధ్యాయము 25వ వచనము, ఆయన 5వ వచనము, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి 26వ అధ్యాయము 7వ వచనం, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విషయాలను ఆయన పరచెను, శూన్యం పైన భూమిని వేలాడ చేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఇవన్నీ చూసుకున్నట్లయితే సైన్స్ కూడా అంతు చిక్కనటువంటి బహు జ్ఞాన వచనములు ఈయన పలికినట్లుగా మనకి లేఖనములు ధ్యానించినప్పుడు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మధ్యవర్తి అని చెప్తున్నారు, యేసు ప్రభు గురించి చెప్తున్నారు, సృష్టి గురించి చెప్తున్నారు, ఇంకా పాపంను తొలగించేవాడు యేసు ప్రభు వస్తాడు అని అది కూడా చెప్తున్నారండి. 14వ అధ్యాయము 4వ వచనంలో కూడా. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కానీ అన్ని నేను చెప్పలేదు, కానీ 2-3 మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. జేమ్స్ అంటే యాకోబు పత్రిక 5:10లో కూడా యాకోబు గారు కూడా ఈయన గురించి ప్రస్తావించినటువంటి మాటలను కూడా మనం ఒక్కసారి చూద్దాం రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గురించి ఎక్కడెక్కడ ఎన్ని వేల సంవత్సరాల క్రితము ఈయన చేసిన క్రియల గురించి. మరి యాకోబు భక్తుడు అంటే యేసు ప్రభు తర్వాత కదా, ఆ యాకోబు భక్తుడు కూడా ఆయన గురించి ప్రస్తావించినట్లు యెహెజ్కేలు గ్రంథం 14:14లో కూడా ఒక చక్కని మాటలు ఉంటాయి. అది యెహెజ్కేలు కూడా ఒక ప్రవక్త కూడా ఈయన గురించి చెప్పుచున్నారు. ఈయనొక్కడే కాదు, ఇంకా 3 గురించి అక్కడ రాయబడి ఉంటాయి. 14:14లో నోవహును, దానియేలును, ఏబును ఈ 3 అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించు కొందరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. వారి నీతి తరతరాలకి, పిల్లల తరతరాలకి ఎలాగా స్వాస్యంగా వస్తుందంటే ఏబు గారి నీతి నిజంగా చాలా గొప్ప విషయం అండి. 112వ కీర్తనలో ఏమంటున్నాడు, దుర్వార్తకి జడియడంట ఆయన. ఎన్ని దుర్వార్తలు వచ్చినాయండి. మనం లాస్ట్ టైం ఏబు భార్య గురించి ధ్యానించినప్పుడు 2 సార్లు ఏబు భార్య గురించి ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు చూసుకున్నాం కదా. ఆ సమయంలో దుర్వార్తకి ఏ మాత్రము జడియడంట, కలిమి సంపద వాని ఇంట ఉంటుందంట.
వాని నీతి నిత్యము నిలుచును. ఇప్పటి వరకు ఆయన నీతి గురించి యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, న్యాయమును అనుసరించేవాడు. ఇవన్నీ కూడా మనము మొదటి వచనంలో ఎట్లయితే నా సేవకుడు అని ఎంత గొప్పగా దేవుడు చెప్పుకుంటున్నాడో, మొదటి అధ్యాయం 8వ వచనంలో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడో, అదే మాటలు లాస్ట్ అధ్యాయంలో 42వ అధ్యాయంలో కూడా నా సేవకుడైనటువంటి యోబు పలికినట్లు మీరు యుక్తముగా నా గురించి పలుకలేదు అని ఆఖరి అధ్యాయంలో. అంటే బిగినింగ్ లో ఎంత భక్తి ఉందో ఆయనకి ఎండింగ్ లో కూడా అంతే భక్తి, నిశ్చలమైన భక్తి, కదిలింపబడని భక్తి చేసినట్లుగా మనము చూస్తున్నామండి. నిజంగా చాలా మంది నవేడేస్ మారు మనసు పొందినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ నెల రోజులు, ఆ సంవత్సరము ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో భక్తి చేస్తా ఉంటారు. రాను రాను సన్నగిల్లిపోతూ ఉంటారు. అలాంటి వారిని మనం ఎంతో మంది మన కన్నులారా చూసాం. కానీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు. బిగినింగ్ ఎంత బాగుంటుందండి సొలొమోను, బిగినింగ్ ఎంత బాగుంటుందండి సంసోను భక్తి, లాస్ట్ లో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. కానీ యోబు గురించి మనం ధ్యానించినట్లయితే ఎంత చక్కని భక్తి, స్టార్టింగ్ లో ఎంత భక్తి ఉన్నారో లాస్ట్ లో కూడా అంతే భక్తి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందుకే 119వ కీర్తన 71వ వచనంలో శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. మరలా ఈయనే యోబు గారు ఏమంటున్నాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారెదను అని అంటున్నారు. ఎంత గొప్ప మాటలండి, ఎన్ని గొప్ప మాటలు యోబు గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. మనము దినము చదువుకున్న మనకి మొదటి 5 పుస్తకములు ధర్మశాస్త్రం అంటారు, దాని తర్వాత హిస్టరీ బుక్స్ అని అంటారు. పొయిటరీ బుక్స్ యోబు గ్రంథము నుంచే మనకి మొదలవుతాయి. పొయిటరీ బుక్స్ యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు పొయిటరీ బుక్స్ అని అంటారు అనమాట. పద్య కావ్యంలో రాయబడినటువంటి ఈ పుస్తకం అనమాట. తర్వాత ఇంకా చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి, కానీ 42వ అధ్యాయంలో వీరి గురించి వచ్చేసేద్దామండి. 42వ అధ్యాయంలో ఈ బిడ్డల గురించి రాయబడి ఉంది. 42:13 మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమానియు, రెండవ దానికి కెజియానియు, మూడవ దానికి కెరెంహపుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. వారి సహోదరులతో పాటు అంటే సెలెపెహేదు కుమార్తెల గురించి మనకు తెలుసు కదండి. 5 కుమార్తెలు కూడా మా తండ్రికి మగపిల్లలు లేరు, మాకు స్వాస్థ్యం కావాలని ఎంతో ధైర్యంతో మోషే దగ్గరికి, యెహోషువ దగ్గరికి వచ్చి స్వాస్థ్యాన్ని అడిగి తీసుకున్నటువంటి సెలెపెహేదు కుమార్తెలు మనకు తెలుసు. వారి కన్నా ముందు ఈ కుమార్తెలకి దేవుడే ఇచ్చేసాడు, వారి తండ్రి ఇచ్చేశారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యత అండి వారికి, ఎంత భాగ్యము. వారి గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు వారి పేర్ల గురించి చెప్పి అది వివరంగా తెలుసుకొని నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. ఈ యొక్క ఎమీమా ఫాదర్ కి గుర్తుగా ఉంది, తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉంది. కెజియా యేసు ప్రభుకి గుర్తుగా ఉంది. తర్వాత కెరెంహపుకు ఆ పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉందండి. నిజంగా ఎమీమా దినము అని అర్థము, లేక పావురము అని అర్థము. పావురము, నా నిష్కళంకురాలు. పరమగీతాల్లో పావురం గురించి చెప్తారు కదా, నా యెహోవానైన నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను,
నేను ఉన్నవాడును అని ఎక్సడస్ లో మోషేతో చెప్తూ, నేను ఉన్నవాడును అని అంటే ఎల్ షదాయ్, ఆరాధనకు యోగ్యుడు ఆయన. మరి ఆయన గురించి ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ తండ్రి గురించి మనము అనేక విషయాలు ధ్యానించినట్లయితే, తండ్రి గురించి ఈ మొదటి పాపనంట ఏబు ఎంతగానో ప్రేమించాడంట. ఈ ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు వారికి పుట్టినప్పటి నుంచి ఏకెబెతు మోషేకి ఏ విధంగా పాలిస్తూ దేవుని మాటలు ఏ విధంగా నేర్పిందో, ఈ తల్లిదండ్రులైనటువంటి వారు ఏబు భార్య గురించి కూడా మనం శ్రేష్టమైన సంగతులు, ఆమె మూర్ఖురాలు మూర్ఖురాలు అని చాలా మంది అంటారు, కానీ ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలా పెద్ద పిడుగు పడిందండి ఇక్కడ. డిస్టర్బెన్స్ రావచ్చు, బట్ దేవుని కృపను బట్టి ముందుకు సాగుదాం. మూర్ఖురాలు అని అంటారు, కానీ ఆమె త్యాగమూర్తిగా నేను 2 లెసన్స్ తీసుకున్నాను. 2 మెసేజ్ లో ఆమె మూర్ఖురాలు కాదని ప్రూవ్ చేస్తూ ఆమె త్యాగమూర్తి అని కూడా నేను మీకు తెలియజేశాను. అయితే ఇక్కడ మనం తల్లిదండ్రులైనటువంటి ఏబు కుమార్తెలు, తల్లిదండ్రులైనటువంటి ఏబు భార్య గురించి మనం ఆలోచన చేసినట్లయితే దైవభక్తిలో, బహుదైవభక్తిలో వారిని పెంచినట్లుగా మనం చూస్తాం. ఎలాగైతే మరి మోషే తల్లిదండ్రులు వారిని ఏ విధంగా పెంచారు, మోషేని ఏ విధంగా పెంచారో, వారి ముగ్గురు బిడ్డలను కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారో మనందరికీ తెలిసిందే ఆ విషయము. అంతకన్నా ఎక్కువగా వీరి బిడ్డల్ని ఎంతగానో చక్కగా పెంచారటండి. మరి ఆ పెంచటంలో ఎంతగానో కుమార్తెల గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లు రాయించారు. వారి పేర్లుకి ఎంతో అర్థవంతమైనటువంటి పేర్లు కూడా వారికి పెట్టారటండి. వారికి పెట్టారు. వారు ప్యూర్ గా, పర్ఫెక్ట్ గా చిన్నప్పటి నుంచి, ఇగో చూడు తల్లి, నేను ఇదివరకు ఇంత బాధను పడ్డాను, అయినప్పటికీ నీ దేవుని నోటితో కూడా దూషించలేదు మీ డాడీ అని వాళ్ళ మమ్మీ చెప్పటం, మరి వాళ్ళ తండ్రి యొక్క భక్తి గురించి అసలు అక్షరాల వారికి నూరు పోసినప్పుడు, అమ్మో మా తండ్రి ఇంత శ్రమ పొందారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడా, మొదటి మన స్థితి ఆస్తి ఇంత ఉన్నప్పటికీ దేవుడు మహాభివృద్ధి జరిగించాడా అని మనం ఏబు గ్రంథంలో చదువుకుంటాం కదండి. ఏబు గ్రంథంలో మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నాను, ఆయన లెక్కలేని అద్భుతములు పరిశోధించాలని మహాకార్యములు చేయువాడు, ఇంకా నీవు సర్వశక్తిని జాగ్రత్తగా వెతికితే, సర్వశక్తిని నువ్వు బతిమలాడుకుంటే, నీవు పవిత్రుడివై యథార్థంగా ఉంటే, ఇవన్నీ మాటలు బిడ్డలకి బోధించారట. ఈ బిడ్డలకి బోధించి ఉండవచ్చు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రిలాగా నీవు గనక జీవించినట్లయితే దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. మనం ఇక్కడ శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి ఆ దేవుని దగ్గరికి మనం చేరబోతున్నాము. అక్కడ మన స్వాస్థ్యం ఉన్నది అని మొదటి నుంచి బిడ్డలకి చెప్పి ఆ బిడ్డల్ని పరసంబంధముగా సౌందర్యవంతులుగా చేశారు, ఆత్మ సంబంధమైన సౌందర్యవంతులుగా చేశారు. అలాగే ఆత్మీయంగా లోపల ఉన్నటువంటి సౌందర్యాన్ని కూడా దేవుడు చూశారండి. నిజంగా అందుకనే మనకి సమూయేలు గ్రంథంలో మనుషులు పైవేషాలని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. వీరి హృదయాన్ని కూడా చూశారు. చాలా మందికి అందంగా ఉంటే కొంత గర్వం ఉంటుంది. అలాగా గర్వంగా లేక ఎంతో తగ్గించుకుని వినయ విధేయతలతోటి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో చక్కగా వీరి బిడ్డల్ని పెంచినట్లుగా మనకి అర్థమవుతుందండి. ఈమె ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ గా పెరిగినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో, చేదైన వేరు మీ మధ్యలో అపవిత్రమైంది, పరిశుద్ధం కాంది ఏదైనా ఉంటదేమోనని జాగ్రత్తగా చూసుకోండి అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేరు. ఎంత చక్కని మాటలు బోధించి ఉంటారండి. మరి మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు
చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదేమో అనియు. మనకి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నా పిల్లలు మనసులో ఏమైనా పాపము చేశారేమో అనుకుని ఆయన దినము బలులు అర్పిస్తూ వచ్చారు కదండి. అటు విధంగా మనం హెబ్రీ పత్రిక పౌలు గారు రాసినటువంటి మాటలు కూడా, ఒకవేళ చేదైన ఏరు మీలో ఉంటుందేమో చూసుకోండి, మీరు అందరితోనూ పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేరు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు అని ఎన్నో మాటలు మనకి తెలుసండి. నిజంగా ఈమె ఏమీమా M+M అంట, YOM M+M ఎమీమా. ఆమె పావురానికి గుర్తుగా ఉంది, తండ్రికి గుర్తుగా ఉంది. రెండవదిగా కెజియాని మనము చూచుకున్నట్లయితే, కెజియా గురించి ఈమె సువాసన భరితమైనటువంటి జీవితము అని అర్థము. సువాసన భరితమైన జీవితము అని అర్థము. ఎంత సువాసన అంటే నిజంగా సువాసన ఇల్లంతా సువాసన. అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆమె పగలగొట్టినప్పుడు ఇల్లంతా సువాసన వచ్చింది. మనకి యేసు ప్రభు విషయంలో చేసినటువంటి కార్యాన్ని మనందరికీ తెలిసిందే. తర్వాత ఇంకొక సువాసన, ఊరంతా సువాసన. యేసు ప్రభుని భూస్థాపన చేసినప్పుడు, బోళం తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క భూస్థాపన విషయంలో ఇప్పటి వరకు కూడా ఆ బోళము ఇప్పటి వరకు సుగంధ ద్రవ్యంలాగా ఆ పేరు ఇప్పటి వరకు మనము తెలుసుకొంచు ఉన్నాము, మర్చిపోలేదు. ఫ్రాగ్రెంట్, స్పైస్, లేకపోతే మనకి చెట్టు బెరడు అని అంటాం కదా, చెట్టు బెరడు అని ఆమె పేరుకి అర్థం అన్నమాట. కెజియా చాలా మంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఎమీమా అన్నది జమీమా అని పెట్టుకుంటూ ఉంటారు, కెజియా అన్నది కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఆ పేరు. అయితే స్పైస్ అని అర్థము. ఇంకా మనకి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెక్క లవంగాయ అంటారు కదా, బిర్యానీలో వేస్తామను, ఆ చెక్కకి గుర్తుగా ఉంది. సువాసన భరితమైన జీవితం అండి. నిజంగా ఈ ముగ్గురు కుమార్తెలు కూడా రిబ్కా గురించి చక్కనిది అని రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సుందరి అని కూడా రాస్తాడండి. 2 టైటిల్స్ ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే షారా గురించి చాలా అందమైనది అని రాస్తారు. ఇంకా అందగత్తెల గురించి నేను చాలా స్టడీ చేసి నా బైబిల్లో, నేను ఇప్పుడు కాదులేండి, ఇదివరకే నేను రాసుకుని ఉన్నాను. దీనా కూడా చాలా అందగత్తె. ఇంకా ఎంతో మంది స్త్రీల గురించి అందమైన వాళ్ళు, అబిగయలు చాలా అందగత్తె అని మనము పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి రాయించేసి ఉంచారనమాట. అలాగా వీరు చాలా చక్కని నడవడి కలిగినటువంటి వారు, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వారు, బాహ్య సౌందర్యంతో పాటు అంతరంగ సౌందర్యం కూడా కలిగినటువంటి వారు. అందుకే తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. చాలదు కానీ అయినప్పటికీ కొంచెం ఇంపార్టెంట్ అయిన ఒకసారి చదువుకోక తప్పదు. మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారు అయి ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనాను, బంగారంతోనైనా, ముత్యములతోనైనాను, మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. నిజంగా వారు సత్క్రియల చేత అలంకరించుకున్న బిడ్డలుగా మనకి అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 5:2 ఎవరన్నా తీసి చదివితే సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఈ బిడ్డలు దేవుని పోలి నడుచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఏ విధంగా మరి యేసు ప్రభు పరిమళ వాసనగా ఉండటానికి ఎలాగ అప్పగించుకున్నప్పుడు యెహోవాకి ఇష్టమైందంట. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. ఆయన నలిగిపోతున్నప్పుడు, ఆయన నలిగిపోతున్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క సువాసన
ఆ యొక్క సువాసన భరితమైనటువంటి అది ఆయనకి ఎక్కువ ఇష్టముగాను ఆయనకి ఆగ్రాణించదగినట్లుగా అయ్యిందంట. ఒకసారి 20వ అధ్యాయము అంటే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. నీ నైవేద్యములన్నీ అంటే ఆయన చేసినటువంటి ఆ త్యాగము, ఆ బలి యెహోవాకు ఇష్టమైందండి. యెహోవాకు ఇష్టమైంది అలాంటి జీవితాలు వారు జీవించినట్లుగా. తర్వాత కొరింథీ పత్రిక 2 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా సువాసన గలటువంటి జీవితం, మరి నశించు వారికి రక్షించబడుచున్న వారికి కూడా సువాసనగా మనం ఉండాలి అని పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. దేవునికి రక్షించబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మనము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మనము పెద్ద పెద్ద వాక్యాలు బోధించనక్కర్లేదు, కానీ మన సాక్ష్యమే 100 మెసేజ్ల కన్నా లేక 1000,00,000 మెసేజ్ల కన్నా మన ఒక్క సాక్ష్యమే అనేకుల్ని ప్రభావితం చేస్తుందండి. ఎంతో ఇష్టమైన మాట నాకు. ఆ మాట అంటే చాలా ప్రతి దినము ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట. ఆ సాక్ష్య జీవితము, సువాసన భరితమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు నిజంగా దేవుడు ఇష్టపడేది గాను, ఆయన మెచ్చుకునేది గాను మనం ఉన్నట్లయితే అనేకుల్ని ప్రభావితం చేయటమే కాకుండా అనేకుల్ని క్రీస్తు దగ్గరకు, క్రీస్తు బాటలో నడిపించేవారుగా మనం ఉంటాం అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే పునరుద్ధానాన్ని గురించి కూడా ఏబు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పునరుద్ధానాన్ని గురించి కూడా ఏబు తెలియపరిచినట్లుగా 19వ కీర్తన 19 ఏబు గ్రంథం 19:26లో పునరుద్ధానాన్ని గురించి, నేను చీకిపోతాను, నా శరీరం చీకిపోయినప్పటికీ నేను దేవుణ్ణి చూస్తాను అని అక్కడ 19వ అధ్యాయము 26వ వచనములో, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. ఇప్పుడంటే మనము చనిపోయిన తర్వాత మీరేమవుతారు అని అంటే గ్యారంటీగా చెప్పగలము, ఇక్కడ కన్ను మూస్తే నేను అక్కడ కన్ను తెరుస్తానని విశ్వాసులైనటువంటి వారు అందరముని. కానీ ఏబుగా అప్పుడు యేసుప్రభు తెలియదు కదండి. యేసుప్రభు లేని కాలంలో ఎప్పుడో ధర్మశాస్త్రము లేనప్పుడే ఆయన వచ్చారు. ధర్మశాస్త్రము లేనప్పుడే ఆయన కన్నులతో నిబంధన చేస్తూ నేను కన్యకను ఎలాగ చూడును అని ఆయన అప్పుడే చెప్పేశారు. యేసు ప్రభు మరి మీరు వ్యభిచారం చేయవద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంటే ఆయన తలంపులో కూడా మీరు ఊహించకూడదు, ఒక స్త్రీని మొహపు చూపుతో చూడకూడదని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏబు గారు చెప్పారంటే ఎంత గొప్ప జ్ఞాని అండి, ఎంత గొప్ప అనుభవజ్ఞి. ధర్మశాస్త్రం లేనట్లు తన మనస్సాక్షినే ధర్మశాస్త్రంగా చేసుకున్నారు. అందుకని హెబ్రీ పత్రికలోని పౌలు గారితో ఒక మాట వ్రాయిస్తారు. చూడండి ఒకసారి 10వ అధ్యాయంలో, మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రేక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమునండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదాము. ఇలాంటి మనస్సాక్షిని మనము పొందుకుందామండి. అలాంటి మనస్సాక్షిని మనము పొందుకుందాం. ఇంకా మనము మొదటి కుమార్తె పేరు యెమీమా. ఆమె దేవునికి తండ్రి అయిన దేవునికి గుర్తుగాను లేక పరిశుద్ధ డవ్ అంటే పావురానికి గుర్తుగాను ఉంది. అర్థాలు కూడా చెప్పాను. కెజియా గురించి సువాసన భరితమైన జీవితము. కెజియా గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. కెజియా గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. నేను అంతా చెప్పడం లేదు, కొంత మటుకే చెప్తున్నాను. తర్వాత కెరెంహపుకు అంటే 3వ కుమార్తె గురించి కూడా కొన్ని విషయాలు. అంటే కెరెంహపుకు అని అంటే కొమ్ముతో నింపబడిన అని అర్థము, కొమ్ముతో నింపబడిన అని అర్థము, లేక కాటుక అని కూడా అంటారు. పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తుంది. యెహోవా వస్తున్నాడని తెలియగానే యెజబెల్ ఏం చేసిందండి? ఏహు వస్తున్నాడని తెలియగానే మొహానికి రంగేసేసుకుంటది కదా, యెజబెల్ మేకప్ చేసుకుంటది కదా.
అలాగా మరి అలాంటి మేకప్ కాకోకుండా ఒక చక్కని మరి మంచి జీవితాన్ని, మంచి ప్రవర్తనని కలిగినటువంటి కెరహప్పుకు లాగా మనం జీవించాలని మరి హేగే నిర్ణయించినటువంటి అలంకరణ తప్ప మరి యొక్క అలంకరణ ఎస్తేరు చేసుకోలేదు. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప వేరే యొక్క అలంకరణ చేసుకోలేదు. రిబ్కాను తీసుకురావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు మరి దేవ సహాయం ఎలియాజర్ అంటే కదా, రిబ్కాను తీసుకురావడానికి కూడా ఎలియాజర్ అక్కడ పరిశుద్ధాత్మ దేవునిగా గుర్తుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. పరిశుద్ధాత్మను అలంకరించుకున్నట్లయితే మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతే మన జీవితాలు విలువైనగా ఉంటాయండి. అందుకే మొదటి పేతురు పత్రిక అందము అలంకరణ గురించి చెబుతూ మొదటి పేతురు 3వ అధ్యాయము దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మరి వాక్యం అండి. ఇది చిన్నప్పటి నుంచి నేను అంటే చాలా కాలం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇది కంఠపాఠంగా కంఠభూషణంగా ధరించుకున్నటువంటి మాటలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఏంటండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన భర్తలను రాబట్టుకొనవచ్చును. నేను ఒక్క మాట చెప్తానండి. ఇక్కడ ఒక స్త్రీ మన తెలుగు అంటే విజరు అన్యుల నుంచి రక్షించబడింది. ఆ సిస్టర్ కి బయటికి వెళ్ళి వాక్యం చెప్పాలి, దేవుని గురించి, యేసు ప్రభు గురించి ఒక్క విషయమైనా చెప్పాలి అని ఎంతో ఆశతో అపేక్షతో ఉంటుంది. ఆమె భర్త మాత్రం వెళ్ళనివ్వడు, భర్త మాత్రం రెస్ట్రిక్ట్ చేస్తాడు. చాలా మంది భర్తలు ప్రార్థన చేసే భార్యలకి భర్తే పెద్ద ఆటంకంగా ఉంటారు. బట్ ఆమె ఏం చేసిందంటే నన్ను చాలా ఆకర్షించింది. చిన్న పనే చేసింది కానీ గొప్ప సువాసన ఇక్కడ వరకు వచ్చిందండి. ఆ వాసన ఏం చేసిందంటే, భర్త ఇలాగా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, బయటకు వెళ్ళనివ్వట్లేదు, తెలిసిపోతుంది ఏ విధంగా వెళుతున్నా సరే, సువార్త ప్రకటించకుండా నేను ఉండలేకపోతున్నాను అనేసి ఆమె ఏం చేసిందంటే, భర్తకి నా పన్ను నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నానయ్యా అని చెప్పి వెళ్ళి ఒక పన్ను పీకించుకుని వచ్చేస్తుందంట. పన్ను పీకించుకుంటే 3 రోజుల వరకు మాట్లాడలేదు కదా, నిజమే మేము పన్ను బాధలో ఉందలే అనేసి ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పన్ను బాధలో నుంచి ఇంకా 1 వారం రోజులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఆమె వస్తుందట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ పన్ను బాధ తీరిపోయిన తర్వాత ఎలా చెప్పాలి, ఇంకా ఏ వంక చెప్పుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకి అబద్ధం చెప్పలేము రక్షించబడిన మనం, అలా అని నిజం పలికితే కూడా కొడతాడు, ఏం చేయాలి అని మళ్ళీ ఇంకా అదే ఆమెకి మంచి మెథడ్ అనిపించిందేమో, మళ్ళీ ఇంకొక పన్ను పీకించుకుని వచ్చిందంట. అంటే పన్ను నొప్పి వస్తుంది, పీకించుకుని వస్తానయ్యా అని చెప్పి వెళ్ళడం. అలాగా ఒక్క పన్ను అని మొదలుపెట్టి 32 పళ్ళు పీకించేస్తుందండి. దేవుని కొరకు ఏదైనా నష్టపోవటం మంచిదని మనము ఫిలిప్పీ పత్రికలో చదువుతాం కదా. ఒక్కసారి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిర పడుతున్నాను, మరి నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను అని పౌలు భక్తుడు ఏ విధంగా అయితే అంటున్నాడో, నిజంగా తనకున్నటువంటి పళ్ళని ఆమె ఏ విధంగా ఎంచుకుందో చూడండి. ఆ ఒక్క పళ్ళు పీకించుకోవటం వల్ల ఆ సువాసన భరితమైన ఆమె సాక్ష్యాన్ని ఇక్కడ వరకు మరి అనేకులు వినటానికి, నిజమైన సాక్ష్యాన్ని పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. భక్తి అంటే అలా ఉండాలి. నాకు ఏమి చేత కాదు, నాకు చదువు రాదు, లేకపోతే నేనేమి చేయలేకపోతున్నాను, ఎంతో చేయాలని ఉంది కానీ ఏమి చేయలేకపోతున్నాను, వంకలు చెప్పకుండా దేవుని సన్నిధిలో గోజాడి మరి మనము గడిపినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి అద్భుతాలు ఇది మనకి ఇప్పుడు తెలియదండి. కొన్ని తరతరాలకి దాగిన స్వాస్యాన్ని మనం ఉంచగలుగుతామండి. మనం ఇక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేమని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు అంతుంది ఇంతుంది అని చెప్పుకుంటూ ఉంటాము. అన్ని సమస్తాన్ని ఇక్కడ విడిచిపెట్టవలసిందని తెలిసినప్పటికీ దీనికోసం ప్రయాసపడుతూ ఉంటాము. అది కాదండి, పరిశుద్ధాత్మని మనము అలంకరించుకోవాలి. ఎర్రనిది అని కూడా దాని ఒక అర్థం వచ్చేది. కెరహంపుకు అని అంటే ఎర్రనిది అని కూడా అర్థం వస్తుంది. బ్లడ్ ఆఫ్ జీసస్.
క్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, తుడిచి వేస్తుంది. మరి ఎంత వీరు మరి ఆదర్శవంతంగా ఉన్నారు ముగ్గురు బిడ్డలు కూడా. ఒక ఆమె యమీమా, రెండో ఆమె కెజియా, మూడో ఆమె కెరెహాపుకు. ఈ ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చారు. శ్రమ లేకుంటే అసలు గొట్టబట్టడం అన్నది లేకుంటే సువాసనే రాదండి. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, శ్రమ నుండి ఎండుట నాకు మేలాయన అని. నిజంగా శ్రమలు మనకి తీసుకుని వచ్చే ఆశీర్వాదాలు. ఈ రోజు మనం ఒకవేళ ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నేను నలిగిపోయాను, నేను విరిగిపోయాను, నాలాగా అసలు ఇంకెవరికి బాధ ఉండకూడదు, నాకే రావాలా, ఈ బాధ నాకే రావాలా, నేను ఎంత నీతిగా, ఇంత యథార్థంగా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటుంటే ఈ చిన్న సమస్య దేవుడు నాకెందుకు పెట్టాడు, దేవునికి తెలియదా నేను ఎంత నీతిమంతురాలను అని కూడా కొన్నిసార్లు అనుకున్న రోజులు ఉన్నాయి. కొంతమంది మనలో అనుకుంటూ ఉంటాం. కానీ ఒక ఆయన గురించి నేను చెప్పి నేను ముగించేస్తాను. వింబిల్డన్ ట్రాఫీ విన్నర్ గా 1983 సంవత్సరంలో 1983 సంవత్సరంలో అప్పుడు ఇలాంటి వాట్సాప్లు కానీ మీడియా కానీ లేనటువంటి సమయంలో ఒక ఆయన ఆర్డర్ యాష్ అనేటువంటి యవనస్తుడు వింబిల్డన్ ట్రాఫీని గెలుచుకుని ప్రపంచానంతటిని కదిపేశాడు. ఆయన నల్లవాడు. అయితే ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తూ ఉంది. ఆయనకి ఎన్నో లెటర్స్ రాస్తూ ఉంది. అయితే ఇంకా ఏ యొక్క విషయము ఆయన కదిలినా మెదిలినా మరి మీడియాకి వచ్చేస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఒకసారి సర్జరీ అవ్వవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సర్జరీ అయినప్పుడు ఏమైందంటే ఆయన బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు ఎయిడ్స్ అటాక్ అయింది ఆయనకి. యవనస్తుడు, చిన్న వయసే, కానీ ప్రపంచం అంతటినీ కదిపేసింది ఆ వార్త. అయ్యో యాష్ నీకే రావాలా ఈ జబ్బు, అయ్యో యాష్ నీకే రావాలా. అందరూ కుప్పల లెటర్స్ రాసి తొందరగా దేవుడు నీకు తొందరగా విడుదల ఇచ్చిన గాక, లేక దేవుడు తొందరగా నేను బాగు చేయను గాక, తొందరగా గెట్ వెల్ సూన్ అని ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అది విన్నప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యాన్ని, నిజంగా ఇలాంటి మాటలు ఎంత ప్రభావితం చేస్తాయి మనుషుల్ని అనిపించింది. ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, వీళ్ళన్ని లెటర్స్ కి ఇచ్చినటువంటి పోయేటువంటి జవాబు ఇచ్చారు. ఏంటంటే 50 మిలియన్ పీపుల్ లో నుంచి దేవుడు నన్ను అంచెలంచెలుగా ఫిల్టర్ చేసుకుంటూ 50 మిలియన్ పీపుల్, 50,000 మిలియన్ ఎంతో మంది ఈ యొక్క ట్రాఫీకి వస్తారు కదండి, వింబిల్డన్ ట్రాఫీకి. అయితే ఇంత మందిలో నుంచి ఫిల్టర్ చేసి మరి 500 మందిగా, 100 మందిగా, 5గురుగా, 2గా, మరి ఒక్కరిగా ఎంత ఫిల్టర్ చేసి నన్ను ఒక్కడనే గెలిపించాడా అని ఆ రోజు నేను అనుకోలేదు. ఇప్పుడైతే మరి నాకే రావాలా అని కూడా నేను ఇప్పుడు అనుకోవట్లేదు. అది దేవుని చిత్తము అని చెప్పాడటండి. ఆ రోజు అడగలేదే, మరి ఇంతమందిలో నన్నే సెలెక్ట్ చేసావా దేవుడా, నీకు వందనాలు అని. ఆ రోజు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. కానీ ఏబు గురించి మనం చదివినప్పుడు ఈ మాటలు ఎలాగా ప్రభావితంగా జనరేషన్ టు జనరేషన్ మనకి అందిస్తూ ఉన్నాయో, అలాగా ఆయన కూడా చెప్పిన మాటలు ఎంతో ప్రభావితమైనటువంటి మాటలు. నిజంగానే దేవుడే ఇచ్చాడు, దేవుడే ఆ యొక్క ఘనతనిచ్చాడు. ఇప్పుడు దేవునికే ఇష్టమైంది మరి ఆయనకి ఎయిడ్స్ రావడానికి కూడాని. కాబట్టి దేవుని ప్రశ్నించడానికి మనం ఎవరముని అర్హులం కాదు. మన శ్రమ ఏబు శ్రమతో పోల్చుకుంటే బహు చిన్నదే అని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి ఈ శ్రమ పొంది ఉన్న తర్వాత బిడ్డల్ని ఎంత క్రమంలో పెంచాడంటే, ఎంత జాగ్రత్తగా పెంచాడంటే, ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎంతో కనిపెట్టుకుని వృద్ధాప్యములో ఎంతో హ్యాపీగా వారు దేవుని చేరేంత వరకు వారి జీవితాన్ని చక్కగా ముగించడానికి ఈ కుమార్తెలు సహాయము చేశారు. అంతేకాకుండా స్వాస్యాన్ని కూడా ఇచ్చాడంట చూడండి. అప్పుడే స్వాస్యాన్ని ఆడపిల్లలకి ఇవ్వటం అంటే మాటలు కాదు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో మనకి లిఖింపబడి అంటే అది ఎంత ధన్యత అండి. నిజంగా మరి ఏబు యొక్క జీవితం గాని, ఏబు కుమార్తెలు బహు అందగత్తెలు అనేటువంటి ఈ మాటలు గాని
నన్ను ఎంతో ప్రభావితం చేసి ఒకసారి మీతో పంచుకోవాలని అనిపించినవి. మరి ఏబు జీవితం గాని, ఏబు కుమార్తెల జీవితం గాని, ఏబు భార్య జీవితం గాని ఎంత సువాసన భరితంగా ఉన్నాయి. మనము కొన్ని దినములుగా వింటూనే వచ్చాము. ఆ దేశం అందంతటా ఏబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములు ఇచ్చెను. ఒకవేళ మనం అందరముని మరి పరలోక రాజ్యం వెళితే ముందు ఆ ముగ్గురు కుమార్తెలు ఎలా ఉన్నారో, అమ్మా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మీరు ఇవన్నీ పొందుకున్నారా అని చూడాలనే ఆశ నాకైతే ఉంది. ఆమేన్, ఆమేన్. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. నిజంగా ఇంతకాలం నుంచి మనము